ఈ పాకిస్తానీ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ నిన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారండి. అదేంటంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు కేవలం ఆత్మరక్షణకే అని రిలీజ్ చేశారు. ఇది అంతటి దారుణం అండి. అసలు పాకిస్తాన్ ఎప్పుడు ఈ అణ్వాయుధాలన్నీ భారత మీద వేయడానికే, మేము మీ మీద వేస్తామని బెదిరిస్తుంది. అలాంటి పాకిస్తాను నేను విచిత్రంగా మా ఆత్మరక్షణకి అంది అంటే అర్థం ఏంటి? అసలు పాకిస్తాన్ అణ్వస్త్రాలు పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లో లేవు అని అర్థం అనమాట. పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అనేది నిర్వీర్యమైందని అర్థం అనమాట. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, భారత్ పాకిస్తాన్లో యుద్ధం కొనసాగేటప్పుడు అది బెదిరిస్తూ ఉంది, మేము అణ్వాయుధాలు తీస్తాం, న్యూక్లియర్ కమాండ్ అథారిటీ సమావేశం అవుతుందని. కానీ ఇండియా ఏం చేసింది? చాలా భయంకరంగా ఈ కిరానా హిల్స్ అని ఇస్లామాబాద్ దగ్గర ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని మనం అటాక్ చేసాం. ఈ కిరానా హిల్స్ అంటే సర్గోదా ఎయిర్ బేస్ పంజాబ్ దగ్గర ఉంటాయి. అక్కడ అణ్వాయుధాలు దాచింది. ఈ అణ్వాయుధాలు దాచిన ప్రాంతాన్ని మూసే విధంగా గుహను మూసేసింది. పాకిస్తాన్ అణ్వాయుధాలు కూడా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది అమెరికా కంట్రోల్లో ఉంది.